ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 11, 12 వచనాలు నేను చదువుతున్నాను. ప్రభువు దినమందు ఆత్మవసురునై ఉండగా బోరధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకములో వ్రాసి ఎఫెసు, స్మర్ణ, పెర్గము, తుయతైర, సార్దిస్, ఫిలదెల్ఫియా, లవొదికీయ అను 7 సంఘములకు పంపుమని చెప్పుట నా వెనుక వెంటనే ఇది వినగా నాతో మాట్లాడుచున్న స్వరం ఏమిటో అని చూడ తిరిగి తిని. ప్రార్థన. ప్రేమ కలిగిన మహాపరిశుద్ధ తండ్రి, ఆశ్చర్యకరుడా, నీకు ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లిస్తున్నాను. ఇదిగో ఈ పునరుద్ధాన దినమందు దేవా, నీవు నాయన ఈ కృత నిబంధన గ్రంథములో, ప్రవచన గ్రంథమైన ప్రకటన గ్రంథములో దేవా చదివినైనా ఆ వచనాల్ని పాద సన్నిధిలో పెడుచున్నాము. విరిచి వడ్డించి మా కన్నులు తెరిచి ప్రభా మాకు మీరు ప్రత్యక్షత అనుగ్రహించి మమ్మల్ని ఆత్మీయతలో బలపరచమని, మమ్మల్ని బాగుగా కడిగిని యొక్క అమూల్యమైన శరీరమును రక్తమును తీసుకునే యోగ్యత భాగ్యము నాకు బిడ్డలందరికీ కలుగు చేసి మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, ప్రకటన గ్రంథ ధ్యానాలు అని మనము గత వారం నుండే దాన్ని ఆ టైటిల్ని పెట్టి ధ్యానిస్తున్నాము. ఎందుకంటే వాస్తవానికి మనము ధ్యానించేది ప్రకటన గ్రంథం కాబట్టి. అయితే ఇప్పుడు మనము ఈ 11, 12, 13 వచనాలను ధ్యానిస్తున్నాము. 14 వచనం కూడా ధ్యానిస్తాము. ప్రియులారా, ప్రకటన గ్రంథము అంటే ప్రత్యక్షతల గ్రంథము అనే అర్థం. హల్లెలూయా. దేవుడు భవిష్యత్ కాల సంభవాలను తన సంఘానికి ప్రత్యక్షపరిచేటటువంటి గ్రంథము ప్రకటన గ్రంథం. అయితే ఇవి ఎవరెవరు తెలుసుకోవాలంటే అందరూ తెలుసుకోవాలని రాయించాడు. యేసు క్రీస్తు యొక్క రక్తం చేత కడగబడి యేసును నమ్మి బాప్తిసం పొంది యేసయ్య శిష్యునిగా, విశ్వాసిగా, క్రైస్తవునిగా ఉన్న ప్రతి ఒక్కరూ ఈ విషయాలు తెలుసుకోవాలని దేవుడు కోరుతున్నాడు. కాబట్టే యోహాను భక్తుణ్ణి దేవుడు ఉద్దేశించాడు. చూడండి ఒకసారి, ఇక్కడ 10వ వచనం చదువుతున్నాను. ప్రభువు దినమందు ఆత్మవసురుడనై ఉండగా బూరధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకములో రాసి. హల్లెలూయా. ఏం చేయమన్నాడండి? అపోస్తలుడైన యోహానికి నువ్వు చూస్తున్న సంగతులు పుస్తకములో రాసి అవి మనకు అందజేయాలి. అందజేయబడిన ఆ పుస్తకములో సంగతులు ఇప్పుడు మనము చూడగలగాలి, వినగలగాలి, అవి మనం అర్థం చేసుకోగలగాలి. కనుక అయితే దేవుడు మనకు చూపిస్తున్న ప్రత్యక్షతలన్నీ కూడా, ప్రకటన గ్రంథంలో జరగబోయే సంభవాలన్నీ కూడా మనకు అర్థం అవ్వాలి అనుకుంటే దానికి కొంత అర్హత ఉండాలి. ఎందుకంటే దేవుడే చెబుతున్నాడు అక్కడ. చూడండి, యోహాను ఎక్కడున్నాడట? పద్మాసు ద్వీపములో. కనుక పద్మాసు ద్వీపములో ఉన్నటువంటి అపోస్తలుడైన యోహానికి భవిష్యత్తులో ఏం జరగబోతుందో అనే సంగతులు తెలియజేస్తున్నాడు. మనకు కూడా ఆ ప్రత్యక్షతలన్నీ, మనకు భవిష్యత్ సంభవాలన్నీ అర్థం అవ్వాలంటే అర్హత కావాలి అనేది నేను చెప్పిన మాటను మీరు కాస్త ధ్యానం చేస్తే మనకు అర్థమవుతుంది. ప్రప్రథమంగా ఏ అర్హత అయ్యగారు ఇవి మనకు అర్థం అవ్వాలి అని అనుకుంటే, ప్రత్యక్షతలన్నీ మనకు అర్థం అవ్వాలనుకుంటే యోహాను పొందిన ప్రత్యక్షతలు అన్నీ అంటే మనం పొందుకోవాలి అంటే మనం ఏమి చేయాలి? అది మనం ఏం చేయాలనుకుంటే యోహాను పొందినటువంటి ఆధ్యాత్మిక అనుభూతులన్నీ కూడా మనం పొందాలి. యోహాను పొందిన ఆధ్యాత్మిక అనుభూతులన్నీ పొందకుండానే
నాకు అన్ని ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి సంభవాలన్నీ ప్రత్యక్షతలన్నీ అర్థమైపోద్దని అనుకోవడం పెద్ద భ్రమ, అమాయకత్వం. ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి భవిష్యత్తు సంభవాలు ప్రత్యక్షతలన్నీ మనకు అర్థమవ్వాలి అనుకుంటే అపోస్తలుడైన యోహాను పద్మాస్ ద్వీపములో పొందిన అనుభవాలన్నీ మనము పొందాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి ఈ ప్రత్యక్షతలు పొందడానికి ఎటువంటి అనుభవాలు అవసరమో మనం తెలుసుకోవడానికే క్షుణ్ణంగా యోహాను గూర్చిన ప్రస్తావన కూడా పరిశుద్ధాత్మ దేవుడు తన చేత రాయించాడు. యోహాను ఏ విధమైన అనుభవాలు అక్కడ పొందుకున్నాడో మనకు కావాలి కాబట్టి అతని ప్రస్తావన తెలియజేశాడు. కాబట్టి పద్మాసు ద్వీపంలో అపోస్తలుడైన యోహాను ఏ ఆధ్యాత్మిక అనుభూతిని తను పొందుకున్నాడో మనము ఆ ఆధ్యాత్మిక అనుభూతిని పొందుకున్నప్పుడే తనకు కలిగిన ప్రత్యక్షతలు ఎలాగైతే తనకు అర్థమైందో మనకు కూడా అర్థమవుతుంది. ఇంతకీ అపోస్తలుడైనటువంటి యోహానుకు కలిగిన ఆధ్యాత్మిక అనుభూతులు ఏంటి అనేది ఒక్కొక్కటి మనం తరచి ముందుకు ధ్యానిస్తూ వెళదాము. ప్రియులారా, యోహాను పొందిన అనుభవాలలో మొదటిది ఏంటంటే పరవాసి కావడం. ఏ వాసి? పరవాసి. అంటే తనకు పట్టుకొని క్రీస్తుని గూర్చి, వాక్యమును గూర్చి నువ్వు చెప్పకూడదని హెచ్చరించి చెప్తే వీళ్ళు వింటారా? అపోస్తలులు వినరు కదా. ఆయన చెబుతున్నాడు, పట్టుకున్నారు, బంధించారు. రై ఈయన ఇంకా చెరసాల్లో కాదు, యాకం భూమి మీదనే లేకుండా చేయమని తనకట సలసల మరుగుతున్నటువంటి నూనెలో వేయించారట. అయితే ఆ నూనె కూడా అపోస్తలుడైన యోహానికి ఏమీ చేయలే. సలసల మరుగుచునని చేపలు కానీ లేదా జాయింట్స్, చికెన్ జాయింట్స్ వేపితే ఎలాగ ఉంటుంది, అలా అయిపోతారు అనుకున్నారు కానీ అవలే. నాయన ఇలా దేవుడు గొప్పోడేమో, ఈయనకు చంపలేమో, అది మనకెందుకు అనుకున్నారేమో. ఈయన చేయకూడని ఒక పని, వాక్యం చెప్పకూడదు, క్రీస్తు కోసం సాక్ష్యం చెప్పకూడదు. ఈయన జనాల మధ్య ఉంటే చెప్తున్నాడు కాబట్టి జనాలు ఎవరు లేని ప్రదేశంలో పెట్టేశామనుకో ఏ గొడవ ఉండదు కదా. కాబట్టి ఇతను తీసుకెళ్ళి ఒక దీవిలో పడేసండి అని తనకు ఏకాంత శిక్షను అమలు చేశారు. తీసుకెళ్ళి పద్మాస్ ద్వీపము, ఆ ద్వీపంలో మనుషులు ఎవరు ఉండరు, చుట్టూ నీళ్ళే, సముద్రమే. మనుషులు ఎవరు ఉండరు, చెట్టు పొట్ట, కాకులు, గ్రద్దలు లేదా పక్షులు, కోతులు ఏవో ఉండొచ్చు, జంతువులు. మనుషులతో మాట్లాడదామా అనుకున్నా అవదు, అటువంటి పరిస్థితి. సరే ఈయన లేచాడు, చూశాడు, తెలుసు నిన్న విశ్రాంతి దినం అయింది, ఈరోజు ప్రభుదినం అంటే యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచిన పునరుద్ధాన దినం. ఆదివారం నేను ఎవరితో సహవాసం చేసి ప్రార్థించాలి, ఆరాధించాలి, ఎలా అన్న తరుణములో దేవుడు తనకు ప్రత్యక్షమై ఈ సంభవాలని చూపిస్తున్నాడు. హల్లెలూయా. అంటే మనకు అపోస్తలుడైన యోహాను పొందిన ఆధ్యాత్మిక అనుభూతులలో మొదటిది ఏంటో తెలుసా? సమాజములో నుండి దూరం అయిపోయి ఏకాంతముగా దేవునితో జీవించడానికి ఒక ఏర్పాటు జరిగింది. హల్లెలూయా. అర్థమైందండి? ఏమవ్వాలి? సమాజంలో నుండి కాస్త దూరం అవ్వాలి. ఎప్పుడు బజారులోనో, షాపింగుల్లోనో, పెళ్ళి పేరంటాల్లోనో, భోజనాల్లోనో, పిక్నిక్ల్లోనో, సరదా టిక్టాకుల్లోనో అందరితో కలిసి ఉంటే ఇక దేవుడితోనూ ఏకాంతంగా గడిపే టైం ఎక్కడుంటుంది? ఉండదు. మనకు ఇవన్నీ ఆ ప్రత్యక్షతలన్నీ అర్థం అవ్వాలనుకుంటే ఫస్ట్ తాను పొందిన, అంటే అపోస్తలుడైనటువంటి యోహాను పొందిన ఆధ్యాత్మిక అనుభూతులలో ఒకటి పరవాసిగా ఉండాలి. జనాలతో ఉన్న నువ్వు ప్రార్థనా గదిలో, బైబిల్ స్టడీలో కూడా నువ్వు ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. రెండవ అర్హత ఏంటో తెలుసా? ఇలా ఏకాంత శిక్ష విధించడానికి కారణం ఏంటట చెప్తున్నాడు అక్కడ, చదవండి. నన్ను ఎందుకు తెలుసా ఈ పద్మాస్ ద్వీపంలో
ఇలాగ వదిలేశారో, నాకు ఇలా శిక్ష ఎందుకు విధించారో తెలుసా అంటూనే చెప్తున్నాడు. చూసుకోండి అక్కడ 10వ వచనం, ప్రభు దినమందు ఆత్మవశురుడనై ఉండగా బూరధ్వని వంటి గొప్ప స్వరము. వినండి దయచేసి 9వ వచనం చదవండి. మీ సహోదరుడను యేసుని బట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను సహనములోను పాలివాడనైన యోహానను నేను, అదండి వినండి, దేవుని వాక్యము నిమిత్తమును యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తమును పద్మాసు దీపములో నాకు ఏకాంత శిక్ష వేశారు. అమ్మ అర్థమైందా? యోహానుకు పద్మాసు దీపంలో శిక్ష వేయడానికి కారణం ఏంటో తెలుసా? మనిషిని అక్కడో చంపలేదు, లేదా రాజద్రోహం చేయలేదు. తను చేసింది ఏటట చెప్పాలి, దేవుని వాక్యము నిమిత్తము యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎస్ ప్రియులారా, అపోస్తులుడైన యోహాను పొందిన ఆధ్యాత్మిక అనుభవాలలో ఇదొకటి. ఎలా అంకిత భావం ఉన్నదో తెలుసా? నేను దేవుని వాక్యము ప్రకటించకుండా మానలేను, ఆయన సత్యవాక్యము నేను వివరించకుండా మానలేను. సత్యవాక్యం ఇలా చెప్తుంది కాబట్టి యేసే క్రీస్తు, ఆ క్రీస్తుని మీరు నమ్మితే పాపక్షమాపణ పొంది పరలోకం వెళ్తారనుకొని ఘంటాపథంగా ధైర్యంగా చెప్పారు యూదులకు అందరికీ ఈయన. కాబట్టి వాక్యము నిమిత్తము రోషము కలిగి సేవ చేశాడు. చెప్తున్నాడు ఆయన, నేను కాదు. చెప్పడా లేదా? వాక్యము నిమిత్తమును క్రీస్తుని గూర్చిన సాక్ష్యము నిమిత్తమును నన్ను బంధించేశారు. ఈ 2 అనుభూతులు మనకు ఉండాలి. ప్రకటన గ్రంథ సంబంధమైన ప్రతి భవిష్యత్ కాల సంగతులు తెలియాలి అంటే ఆ అర్హత నీకు ఉండాలి. వాక్యం పట్ల ఆసక్తి ఉన్నదా? సత్యం పట్ల ఆసక్తి ఉన్నదా? వాక్యం చదవాలని దివారాత్రము లోకానికి దూరమై దేవునికి దగ్గరై చదువుతున్నావా? ప్రియమైన బిడ్డలారా, తర్వాత చాలామంది ఏం చేస్తారనుకుంటే, సువార్త ప్రకటిస్తే చాలండి, మాకు ఏ వాక్యం గట్రా చదవనవసరం లేదులే అని చాలామంది అనుకుంటారు. అది తప్పు. సువార్తని ప్రకటించాలనే భారం ఒకటి మాత్రం ఉంటే చాలదు. వాక్యం కోసం రోషం ఉండాలి. హల్లెలూయా. సత్యం కోసం రోషం ఉండాలి. అందుకే దైవభక్తి సత్యాసక్తి కలిగిన వారినే మోషే పాత నిబంధనలో ఆ యొక్క జనాలకు తీర్పు తీర్చడానికి తాను నియమించాడు. తన మామయ్యన రఘుయేలా సలహిస్తే అప్పుడు 100 మందికి 1000 మందికి ఒకరికి 50 మందికి ఒకరికి ఇలాగా వాలంటీర్స్ నియమించినట్టుగా నియమించారు. ఆ నియమించబడిన వారు ఎలా ఉండాలట? దైవభక్తి సత్యాశక్తి కలిగిన వారు. నిర్గమకాండంలో మాట ఉండదు, చూడొద్దు, అవసరం లేదు. కనుక ఇప్పుడు ఆయనకు అంటే ఈ యొక్క అపోస్తులుడైన యోహానికి ఎందుకు బంధించారని చెప్తున్నాడు ఆయన? దేవుని వాక్యము నిమిత్తమును యేసును గూర్చి నేను చెప్తున్న సాక్ష్యం నిమిత్తమును సువార్త నిమిత్తము కూడా నన్ను వీళ్ళు బంధించారు. కాబట్టి ఆ 2 నేను చెప్పకుండా నేను ఉండలేనన్న అంకిత భావము, ఆధ్యాత్మిక అనుభూతి యోహానుకుంది. అది నీకు నాకు ఉండాలి. ఆ అర్హత ఉంటే ఇవి అర్థమవుతాయి. హల్లెలూయా, దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా ఎన్నోదమ్మా? ఫస్ట్ ఏమో పరవాసిగా, ఏమో మనుషులకు దూరమై దేవునికి చేరువగా ఉండాలి. రెండవదిగా దేవుని వాక్యము నిమిత్తము రోషము కలిగి చదవాలి, ప్రకటించాలి, సత్యం కోసం ఆరాటపడాలి. ఎవరైనా అబద్ధాలు చెప్పారనుకో దేవుని వాక్యములో నిలదీసి సత్యమేదో రుజువు చేయడానికి, సాధ్యమైతే ఎంత ఖరీదైనా చెల్లించడానికి ఉండాలి. హల్లెలూయా. తర్వాత దేవుని నిమిత్తం, దేవుని స్వార్థ నిమిత్తం 2 ఉండాలి. మీకు మొన్న అన్నమనమ్మ గారి ఇంటి దగ్గర ప్రార్థన అయినప్పుడు ఆ మాట చెప్పాను. అపోస్తులుడైన పౌలు తాను యెరూషలేముకు వెళ్తూ తాను చనిపోతానని తెలుస్తూ ఒక మాట ఎవరికి అప్పచెప్పారండి? ఎఫెసీ సంఘ పెద్దలకు, సంఘానికి. ఎవరికండి? ఎవరికి అప్పచెప్పారు? 17వ అధ్యాయం అపోస్తుల కార్యములో కాదు అపోస్తుల గారి 20వ అధ్యాయం 32 బహుశా. ఆయన కృపావాక్యమునకును దేవునికి మీకు అప్పగించి తినన్నాడు. హల్లెలూయా. అర్థమైందండి? కాబట్టి మనము కూడా అపోస్తులుడైన పౌలు ఎలాగైతే దేవుని దేవునికి తన సంఘాన్ని అప్పగించాడో, ఇక్కడ అపోస్తులుడైన యోహాను కూడా దేవుని వాక్యము కొరకును
దేవుని కొరకు సాక్ష్యం ఇచ్చి, అంటే యేసయ్య త్యాగము కొరకు సాక్ష్యం ఇచ్చట కొరకును, ఈ రెండింటి కొరకు కూడా చెబుతుంటే తనకు పట్టుకొని ఏకాంత శిక్షను వేయించారు. ఆ అనుభూతిలో నువ్వు నేను ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక ఎన్నోదండి, 4వదా, 3 అయిందిగా, పరవాసిగా, తర్వాత దేవుని కొరకు సాక్ష్యము, వాక్యము కొరకు కూడా సాక్షిగా ఉండే అనుభూతి. ఆ విషయంలో అంకిత భావం ఉండాలి. చెక్కు చెదరకూడదు. నువ్వు చెప్తే మానేస్తానా నేను స్వార్థ అనేటటువంటి అంకితం ఉందా ఇతనికి. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైందండి? చూడండి ప్రియులారా, 4వది అంతేనా, లెక్కేసుకోండి. కొన్ని 4, 5 అయినా అటు ఇటు కొన్ని లక్షణాలు. తర్వాత యోహానట ఆత్మవశుడు. హల్లెలూయా, గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. యోహాను ఎవరు? ఆత్మవశుడు. ప్రియులారా, ఆత్మవశుడు అంటే పరిశుద్ధాత్మను పొందిన వాళ్ళందరూ ఆత్మవశుడు అని అనుకోకండి. పరిశుద్ధాత్మతో నింపబడిన వారందరూ కూడా ఆత్మవశులని అనుకోకండి. ప్రియులారా, ఆత్మతో నింపబడ్డం మాత్రాన వారు ఆత్మవశులు కారు. అసలు ఆత్మవశులు అంటే ఏంటో వినండి. ఆత్మవశులు అంటే ప్రతి కదలిక, ప్రతి ఆలోచన, ప్రతి అభిప్రాయము పరిశుద్ధాత్మకు లోబడిన వాడనమాట. తన ఆలోచన, అభిప్రాయము, తన కదలిక ఎటు వెళ్ళాలన్నా చేయాలన్నా అంతా నీ చిత్తం ప్రభువా అని దేవునికి, పరిశుద్ధాత్మ దేవునికి లోబడిన వాడు పరిశుద్ధాత్మ వశుడయ్యాడన్నమాట. ఇంకా నాదేమీ లేదు, నువ్వే పరిశుద్ధాత్మ దేవుడు అతను వశపరుచుకొని తానేమి చేయించాలి ఇతని చేత చేయిస్తా. వారు ఆత్మవశుడు. హల్లెలూయా, హల్లెలూయా. అది అపోస్తలుడైన యోహాను యొక్క ఆధ్యాత్మిక అనుభూతి. ఇదొకటి. అర్థమైందండి? ఎన్నోది ఇది? ఎన్నోదని రాసుకున్నారు? 4వది. ఇంకా ప్రియులారా, 5వది మన ఆలోచన చేస్తే వినండి. ఆత్మవశుడైనటువంటి అపోస్తలుడైన యోహాను దేవుని యొక్క మాటను, దేవుడు మాట్లాడుతుంటే దేవుని మాటను విన్నాడు. అంటే దేవుని స్వరాన్ని వినే చెవులు కూడా అతనికి ఉన్నాయన్నమాట. హల్లెలూయా. చూడండి ఒకసారి ప్రియమైన బిడ్డలారా, 11వ వచనములోను చదువుతున్నా. నీవు చూచుచున్నది పుస్తకములో వ్రాసి ఎఫెసు, స్మర్ణ, పెర్గము, తుయతైర, సార్దీస్, ఫిలదెల్ఫియా, లవొదికీయ అను 7 సంఘములకు పంపుమని చెప్పిన మాట నా వెనుక వింటిని అంటున్నాడు. అంటే దేవుని స్వరాన్ని వినేటటువంటి చెవి ఎవరికి ఉందండి? అపోస్తలుడైన యోహానుకు ఉంది. చాలామంది దేవుని స్వరాన్ని వినరు, దేవుని వాక్యాన్ని వినరు, వినాలన్న ఆసక్తి ఉండదు. దేవుని స్వరాన్ని వినేటటువంటి చెవి యోహానుకున్నట్లుగా ఆ ప్రత్యక్షతలు అర్థం అవ్వాలంటే ఆయన స్వరం వినే చెవి మనకు ఉండాలి. యోహానికి ఆధ్యాత్మిక చెవుడు లేదు, ఆధ్యాత్మిక చెవుడు లేదు. యోహానికి దురద చెవులు కూడా లేవు. ఇది వరకు దేవుడు చాలాసార్లు చెప్పారు. ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట చెవుగలవాడు వినుగానే, యేసయ్య ఎప్పుడో చెప్పారు. కాబట్టి చెవి కలిగిన వాడు అంటే ఆత్మ చెవులన్నమాట. అది ప్రత్యక్షతలు, దేవుని స్వరాన్ని వినగలదు. చూసారా? ఈ లక్షణాలు, ఈ అర్హతలు, ప్రకటన గ్రంథ సంభవాలు, ప్రత్యక్షతలు మనకు అర్థం అవ్వాలంటే ఉండాలి. అపోస్తలుడనే యోహాను పొందిన ఆధ్యాత్మిక అనుభవాలు పొందకుండానే నాకు అన్నీ అర్థమైపోద్ది అనుకోవడం ఒకటి భ్రమ. ప్రియమైన బిడ్డలారా, గమనించండి. ఈ రోజుల్లో ఎక్కువగా లోక స్వరాన్ని వింటున్నారు, దేవుని స్వరాన్ని, వాక్యాన్ని వినడం లేదు. అర్థమవుతుందండి? సీరియళ్ళు, ఫోన్లోని పాటలు అన్నీ కాదు, అవన్నీ వినడానికి చెవులు బాగా పనిచేస్తుంది. దేవుడి వాక్యం వినడానికి వచ్చేసరికి దురదేస్తుంటుంది. టైం అయిపోతుంది, అబ్బా ఎంత వాక్యం వింటాం అంటే అది దురద చెవుడు అన్నమాట, వినపడదు. చెవిటోడు దేవుడేమో మాట్లాడాలనుకుంటున్నాడు, నీకు ఆశీర్వాదిస్తానంటే ఆడిటో చూస్తాడు. చెవిటోడికి ఏం మాటలు వినిపిస్తుంది అంటే
అలాంటి వాళ్ళకి ఈ స్వరాలు వినబడదు, అర్థం కాదు. పిల్లరా గమనించండి, అది ఎన్నోదని చెప్పుకున్నాం మనం, 5 కదా. ఇక 6వదిగా చెప్పాలంటే, అపోస్తులుడైన యోహాను దేవుని స్వరాన్ని వినడమే కాదు, ఈయన నాతో మాట్లాడుతున్నారు కదా, ఈయన ఎవరు అని చూడగోరినట. హల్లెలూయా. చదవండి ఒక్కసారి 13. ఇది వినగా నాతో మాట్లాడుచున్న స్వరమేమిటో అని తిరిగి చూడాలని ఇలా తిరిగాడట. హల్లెలూయా. అంటే తర్వాత ఏం చేశాడట? తిరుగగా 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన యొక్కని చూశాడట. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. దద్దమ్మల్లా ఉండకండి, వినండి, దేవుని స్వరం వినిపించుకోండి. కన్నులు తెరవమని చెప్పండి. గుడ్డి భర్తలోమై అడిగాడు, దేవా నా కన్నులు తెరువు అని అడగండి. ప్రత్యక్షతలు చూడండి. దురద చెవుల్లో మందేయమని చెప్పండి, శుభ్రంగా వినిపిస్తుంది. ఆధ్యాత్మిక చెవుడు పోతుంది. చెవుడు మిషన్ కొనుక్కోండి యేసయ్య దగ్గర, ఆయన ఇస్తాడు. కాకపోతే మరేంటి? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మోషే గారిని లేపండి, పడుకుండిపోతున్నారు. చెప్పాను కదా, ఈ సరిగా వినపడదు, అల్లవి మాత్రం బాగా వినిపిస్తాయి. ఏటమ్మా ఏటైంది వీధిలో? అమ్మాయి అబ్బాయా ఏంటి జెండా తీస్తా? ఇవి అంటే లోక సంబంధమైన విషయాలు వినడానికి చెవులు బాగా పనిచేస్తాయి. దేవుని మాట వినడానికి మాత్రం దొరద సరిగా వినిపించట్లేదు మాకు అన్నట్టుగా. కానీ అపోస్తులుడైన యోహానికి చెవుడు లేదు, ఆధ్యాత్మిక చెవుడు లేదు, ఆధ్యాత్మిక దురద చెవులు లేవు. అర్థమైందా? ప్రియులారా, ఆ చెవులు దేవుని స్వరాన్ని వినగలుగుతున్నాయి, కానీ అతని కళ్ళు కూడా దేవుణ్ణి చూచెను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియా దేవుని బిడ్డలారా, మనకు ఎటువంటి అర్హత, ఎటువంటి లక్షణాలు కలిగితే ప్రకటన గ్రంథములో ప్రత్యక్షతలు జరగబోయే సంభవాలు అర్థమవుతాయంటే, ఇదిగో అపోస్తులుడైనటువంటి యోహాను పొందిన ఆధ్యాత్మిక అనుభవాలలో అటువంటి అర్హత యోగ్యత కలిగిన బిడ్డగా మనము అవ్వాలనే ఈ సంగతులు నా బిడ్డలకని రాయించాడు మనందరికీ. అది అర్థం కాదు, మనకు అర్థం అవ్వాలని ఇలా ఉండమంటాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియులారా, మనకు ఈ భౌతికమైన చెవులు ఉన్నాయి, ఇవి కాదు. దేవుడు దీన్ని చేశాడు, కానీ లోపల ఆత్మ చెవులను దేవుడు సరి చేస్తాడు. వినిపించు నాయన, నా చెవులు బాగు చేశాను అడుగు, అప్పుడు వినగలుగుతావు. ప్రియుడు దేవుని బిడ్డలారా, సామెతల గ్రంథం 20:12 చూడండి. సామెతలు 20:12. దేవుని స్తోత్రం. వినగలిగే చెవి, చూడగలిగే కళ్ళు ఎవరిచ్చారంటే దేవుడే. కాబట్టి భౌతికమైన చెవులు కన్నులు కావు, ఇవి ఉన్నా సరే, కానీ ఆయన స్వరాన్ని వినడానికి పనిచేయవు, ఆయన చూడడానికి కళ్ళు పనిచేయవు. ఆధ్యాత్మిక జీవితంలో మనము ఆయన్ని చూడాలంటే లోపల అంతరంగంలో ఉన్న చెవులు, అంతరంగంలో ఉన్న కళ్ళు దేవుడు తెరవాలి. దావీదు అడిగాడు, మనం అడగాలి, వెలిగించబడాలి. ప్రియులారా, ఈ కళ్ళు ఎక్కడుంటాయి? నిజంగా ఆధ్యాత్మిక జీవితంలో తెరవబడిన వారి కళ్ళు ఎక్కడ ఉంటాయంటే ఇక్కడ ఉండవు, ఎక్కడ ఉంటాయి? ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 14 చెప్తుంది. గౌరమ్మ చూడు బైబిల్ చక్కగా, చాలా ఇంట్రెస్ట్గా వింటారు, చాలా మంచి బిడ్డలు మీరు అందరూ. జ్ఞానికి కన్నులు తలలో ఉంటాయట. హల్లెలూయా. ఎక్కడ ఉంటాయట జ్ఞానికి కళ్ళు? ఎక్కడ ఉంటుంది? దీంతో చూస్తాడు. ఆధ్యాత్మిక జ్ఞానం, దేవుడు అనుగ్రహించినటువంటి ప్రత్యక్షతలు దీంతో చూస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఎన్నండి, ఎన్ని లక్షణాలు, ఎటువంటి అర్హతలు ఉండాలి? ఓకేనా? చూసాం, ఎన్నో చెప్పాం, 6. ఇంకా 7వదిగా చెప్పుకోవాలంటే చూడండి, ప్రకటన 1వ అధ్యాయము 1వ వచనం చదవండి. చెప్పాడు, యేసుక్రీస్తు తన దాసులకు కనపరుచుటకు. హల్లెలూయా. వింటున్నావమ్మా బ్యూలా, కీర్తి? వింటున్నావా? నిద్రపోతున్నావా? లేదు కదా, అలాగైతే పర్లేదు. అయితే
ఎవరికి చూపించాలట? తన దాసులకు. చెప్పాను కిందటి వారం, చెప్పేసి ముగించాను, ఆరంభించి. దాసులు అంటే మనం ఎవరం? యేసుక్రీస్తు రక్తము చేత కొనబడిన వారు. మనల్ని ఎవరు కొనుక్కున్నాడు? నువ్వు ఉల్లిపాయలు కొనుక్కున్నావా? బజార్కి వెళ్ళి టమాటాలు కొనుక్కున్నావా? అరటిపళ్ళు కొనుక్కున్నావా? ఎండి చేపలు కొనుక్కున్నావా? కోడి కొనుక్కున్నావా? కొనుక్కున్న తర్వాత ఉల్లిపాయలైనా, కోడి అయినా, టమాటాలైనా, వంకాయలైనా ఎలా కోస్తారు? వంకాయ దగ్గర రిక్వెస్ట్ చేస్తూ, ఏమండి నన్ను కొనుక్కున్నావు కదా, నాకు ముక్కలు ముక్కలుగా కొయ్యొద్దు, ఉన్నపాటు నేపామంటే నువ్వు ఊరుకుంటావా? అరే నా ఇష్టం, నేను కొనుక్కున్నా, నిన్ను రెండుగా చీల్చైనా వండుతాను, 4 ముక్కలు లేదా పేస్ట్ చేసైనా తింటాను, నా ఇష్టం. ఏమట అంటే నేను కొనుక్కున్నానంట. అవునా? ఉల్లిపాయ వచ్చి ఏమండి ఉల్లిపాయ పాటును వేసి నన్ను ఎందుకు కోయడం అంటే ఊరుకుంటావా నువ్వు? నీ మాట వినేదేంటి? మా తాత ముత్తాతల నుంచి నిన్ను కోసుకుంటే తింటున్నావు అంట. పిల్లారా, యోసేపును అన్నలు నీరు లేని బావిలో పడేసినప్పుడు మిద్యానీలో అతన్ని చూసి తీసి ఐగుప్తులో అమ్మేస్తే, ఐగుప్తులో పొతీఫర్ ఇంట్లో బానిసగా, దాసుగా పని చేశాడు. పూర్వకాలంలో అటువంటి మనుషులను అమ్మే సంతలు ఉండేవి, మనుషులు కొనుక్కునే సంతలు ఉండేవి. వారు తీసుకెళ్ళిన ఆ మనిషిని ఏ పనైనా చేయాలి, చివరికి చంపినా సరే ఎందుకు నన్ను చంపుతున్నావు అనడానికి వీలు లేదు. అది అంత దాసుడు, బానిస అంటే అదనమాట. మనము దేవుని కొరకు ఆ విధంగా దాసులం అవ్వాలి, బానిసలు అవ్వాలి. అర్థమవుతుందండి? చాలామంది ఆర్డర్ ఇస్తారు, ప్రభా యేసయ్యా చెయ్యిది చేయవా, అలా చేయమనడానికి ఆయన నీ దాసుడా? చెప్పు, ఆయన నీ దాసుడా? ఎవరండి యజమాని? ఆయన మనమా? అతను యజమాని, మనము దాసులం. కానీ మనమేమంటాం? యేసయ్యా చెయ్యు. జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా రిక్వెస్ట్తో అడగాలి దేవుని దగ్గర. ఎందుకంటే ఆయన తన స్వరక్తం ఇచ్చి విలువ పెట్టి కొనబడ్డాం మనం. నువ్వు కొన్న ఉల్లిపాయని మీద నన్ను ఎందుకు ఇలా కోస్తావు ఏమే అని అంటే నువ్వు ఊరుకుంటావా? నేలకేసి కొట్టవు, కాలుతో నలిపివు అనవా? చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 23వ వచనంలో ఏం చెప్తుందో. మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక. ఏ విలువ? విలువైన యేసు రక్తము చేత మనము కొనబడ్డాము. మనుషులకు దాసులం కాకూడదు. ఎవరికి దాసులు అవ్వాలి ఇప్పుడు చెప్పాలి? యేసయ్యకు దాసులు. యేసయ్యకు దాసులైన వారికే ప్రత్యక్షతలు అర్థమవుతాయట. అందుకే యేసుక్రీస్తు తన దాసులకు కనపరుచుటకు రాసిన గ్రంథం అది. హల్లెలూయా. మరి దాసుడు అంటే ఎలా ఉండాలి? నువ్వు ఆర్డర్ చేస్తావా ఆయనకి? చాలాసార్లు అమ్మా రండి బైబిల్ చదువుదురు, కొన్ని మీటింగ్స్లో రండి అయ్యా సత్యాన్ని తెలుసుకుందురు అని కొందరిని పిలిస్తే, సరే వాక్యం చదివితే మంచిదే, వాక్యం చదవడానికి వస్తాం, అయితే మాకేంటి? ఏంటయ్యా, యేసయ్య నిన్ను నన్ను ఎందుకండి తన రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు. నా బిడ్డలారా మీరందరూ వాక్యం చదవండి అని చెప్పారు. యేసయ్య నేను వాక్యం చదువుతాను కానీ నాకేంటి అని అడగొచ్చా? దాసుడు అలా అడుగుతాడా? అడగకూడదు కదా. మరి ఇంకా దాసత్వం, దాసుని స్వభావం ఎలాగుందంటే అతనికి లేదే, యజమాని మీద తిరగబడే మనసు ఉందన్నమాట. మేము మీటింగ్కి వస్తాం, వాక్యం వింటాము, మాకేంటి? అరే నువ్వు వింటే ఆత్మీయ జీవితంలో ఎదుగుతావురా, అందుకేరా నేను నిన్ను కొనుక్కున్నాను అంటాడు ఆయన. యేసయ్య అక్కడ మీటింగ్ జరుగుతుంది, ప్రార్థన జరుగుతుంది, వాక్యం వస్తుంది, వింటే నాకేంటి? ఇలా అయిపోయింది పరిస్థితి. అందరూ ఏ మీటింగ్ జరిగినా సరే 200-300 ఇస్తే పొలవమని వెళ్ళడం, భోజనాలు పెడితే వెళ్ళడం, లేకపోతే మాకేంటి లేదు మేము రాము. అరే అందుకేనా నా రక్తం ఇచ్చి కొనుక్కున్నాను నీకు? ఆహారానికి బానిసవా? డబ్బులకి బానిసవా? మనుషులకు బానిసవా? సంస్థలకు బానిసవా? ఎంత విచారకరమైన పరిస్థితి. యేసయ్య ఏమన్నాడో తెలుసా? అసలు దాసులు ఎలా ఉండాలో చెప్తున్నాడు. ఇంకా లూకా సువార్త 17వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి చదవండి. దున్నువాడు కానీ ఎస్
చూసారా ఏమంటున్నారండి? దున్నువాడు కానీ మేపువాడు కానీ, బాబు పొలమంతా దున్ను, మా పశువులన్నీ నువ్వు మేపుకొని తీసుకురా. సరే, ఇద్దరు వెళ్ళారు. దున్నోడు ఒకడు పొలం దున్నేసి వచ్చాడు, ఒకడేమో మేకల్ని గొర్రెల్ని పశువులు తీసుకెళ్ళి మేపేసి మళ్ళీ తీసుకొచ్చావా? చాలా సంతోషం. అయ్యా నువ్వు ఎంత కష్టపడ్డాయో అని యజమాని అంటాడా? పనిచేస్తున్న దాసుల్ని ఎలా అంటాడండి? బాబు మీరు మా పట్ల దయ చూపి దున్నుతున్నారండి, మీరు మా పట్ల దయ చూపి మేకలు గొర్రెలు మేపుతున్నారు, కాస్తున్నారండి, ఎంత జాలి ఎంత దయ అంటాడండి యజమాని? అంటాడా? యేసయ్య అంటున్నాడు. అప్పుడు ఆ యజమాని ఏమంటాడు? బాబు దున్నేసి వచ్చాగా, మేపేసి వచ్చావుగా, సరే నేను కూర్చుంటాను, నాకు వడ్డించి భోజనం పెట్టి శుభ్రంగా తినాలి, ఆ పని కూడా చేయాలి. ఇలా అడగకూడదు. ఇదేంటండి ఇప్పుడు దున్నేసి వచ్చాను కదా మళ్ళీ భోజనం వడ్డించమంటావేంటి అని అడగకూడదు. ఆయన అంటున్నాడు, ఇదేంటండి మేపేసి వచ్చాను కదా ఇంకా మళ్ళీ నిన్ను కూడా మేపాలా అని యేసయ్య మీద తిరుగుబాటు చేయకండి. మనము తనకు దాసులము కానీ ఆయన మనకు దాసుడు కాడు. అందుకని ఉపమానం చెప్పాడు అక్కడ, మీరు ఎలా ఉండాలో నేర్చుకొని నా ముందని. చక్కగా ఎత్తుకున్నారని చంకనెత్తుకున్నారని నెత్తికెక్కుతావా? చంకనెత్తుకున్నారని ఆయన నెత్తికెక్కుతావా? పాతాళానికి దిగిపోతావు సాతానులాగా. జాగ్రత్త. దాసునికి ఉండాల్సిన లక్షణం ఏంటో అక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. చదవండి. దున్నువాడు కానీ మేపువాడు కానీ మీలో ఎవరికైనానో ఒక దాసుడు ఉండగా వాడు పొలములో నుండి వచ్చినప్పుడు నీవు ఇప్పుడే వెళ్ళి భోజనం చేయమని వానితో చెప్పునా? బాబు ఎంతో కష్టపడి భోజనం చేయమని చెప్పడు. ఎందుకంటే జీతం ఇస్తున్నాడు, కొనుక్కున్నాడు యజమాని. ఆ దాసుడు చేయాల్సిందే, చెప్పడు. అంతేగాక నేను భోజనము చేయుటకు ఏమైనాను సిద్ధపరిచి నడుము కట్టుకొని నేను అన్నపానములు పుచ్చుకొని వరకు నాకు పరిచారము చేయము, అటు తర్వాత నువ్వు వెళ్ళి అన్నపానములు పుచ్చుకొని వచ్చునని వానితో చెప్పును కదా. చెప్పును. కానీ ఆ దాసుడు ఆజ్ఞాపించబడిన పనులన్నీ చేసినందుకు ఆ యజమాని, బాబు మా మీద ఎంత దయ చూపావమ్మా, అమ్మ మీరు ఎక్కడ వంట పనో ఇంటి పనో పాచి పని చేశారు, రోజు పని చేస్తున్నారు. ఆ వాండరగారులు వచ్చి, అమ్మా మా మీద ఎంత జాలితో ఇల్లు గుమ్మాలు తుడిచేసావు, గిన్నెలు తోమేశావు, బిచాని సర్దేశావు, ఎంత జాలి ఎంత దయ అంటారా? మనము దాసులమా యజమానులమా? ఎవరికి దాసులము? మరి యేసయ్యకి ఎందుకంటే ఆర్డర్ చేస్తాం మనం? ఆ స్థితిని మర్చిపోకూడదు. నీవు ఏ స్థితిలో ఉన్నావో, ఏ దుస్థితిలో దేవుడు నన్ను విడిపించాడో అది మర్చిపోయి ఆయన చంకనెత్తి నేను ముద్దులాడుతుంటే నెత్తికెక్కుతానంటే కిందపడి పాతాళంలో సాతానులా ఉంటావు. కాబట్టి ప్రతిని బిడ్డలారా గమనించండి, మనం ఎన్ని పనులు ఏది చేసినా అర్పించడానికి నీ జీవితం ఇచ్చినా, నిలువు దోపిడీలా నీ బంగారం వడ్డానం ఇవి నగలు గట్రా ఇచ్చేసినా, నువ్వు స్వార్థ ప్రకటించినా, గొప్ప మర్మాలు చెప్పినా, ఆఖరికి నీ ప్రాణమే పెట్టినా నువ్వు నేను అనాల్సిన మాట అంటున్నాడు ఆయన. ఏమంటున్నాడు గమనించండి 10వ వచనం. అటువలే మీరును మీకు ఆజ్ఞాపించబడినవన్నీ చేసిన తరువాత మేము నిష్ప్రయోజకులమైన దాసులము, మేము చేయవలసిందే చేశాము కానీ అంత నీ దయ తండ్రి అనాలట. హల్లెలూయా. ఈ లక్షణము, ఈ అర్హత, ఈ సుగుణము క్రైస్తవునికి ఉండాలి. అప్పుడు ప్రకటన గ్రంథం అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాదు. అందుకే యేసుక్రీస్తు వారు తన దాసులకు కనపరుచుటకన్నాడు. ఆయన దాసులంటే ఇలా ఉండాలి. ప్రార్థన చేద్దాం, తల వంచండి, ప్రార్థన చేద్దాం.